రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నాతో చెప్పండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రీతండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ మధ్యాహ్నం ఇంతవరకు ఆరాధనలో తోడై ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించు. ఈ 2వ సందేశం కూడా దీవించు. చేరి రాగలిగిన మా హృదయాలకు నీ వాక్యం హెచ్చరికగా, పురికొల్పుగా, ప్రోత్సాహకరంగా చేయమని, నీ సంకల్పమే మాలో నెరవేర్చమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అభిషేకము లేకుండా మనం కలిగి ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా దర్శనాలు కాదు, అవన్నీ ఆశయాలు మాత్రమే అన్నాడు ఒక దైవజనుడు. దర్శనం ఎంతో గొప్పది. దేవుని యొద్ద నుంచి మానవునికి వచ్చేది. మానవుడేదో అనుకొని చేసేది కాదు. ఆత్మలను సంపాదించడం, ఆత్మలను పరిపూర్ణతలోకి నడపడం మనం అనుకుంటే జరిగే పని కాదు. మనం అనుకుంటే అభిషేకం లేదని కాదు, కేవలం ఆశయంగా మాత్రమే ఉంటుంది, దర్శనంగా ఉండదు. ఒక దైవజనుడు అంటే తను ఒక ఉపమాన రీతిగా కల్పితంగా చెప్పిన మాట, అరణ్యంలో 40 ఏళ్ళ ఆ అరణ్యయాత్రలో ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదటి అహరోను దగ్గరికి వెళ్ళాడు. అహరోనును అడిగాడు, మీ దర్శనం ఏంటి అని. ఆయన అన్నాడు, ఆలయానికి కట్టెలు తేవాలి, బల్లర్పించాలి, ఆ నిప్పులు నీళ్ళని సమకూర్చాలి, లేవీలను చూడాలి, ఆ పర్దాలు ఇవన్నీ కూడా చక్కగా సర్దాలి అన్నాడు. తర్వాత మిరియాం దగ్గరికి వచ్చాడు. అమ్మా మిరియాం, మీ దర్శనం ఏంటి అని అడిగాడు. మిరియాం ఏమందంటే, ఏముందండి, మంచి ఆరాధన పాఠశాల ఒకటి కట్టాలి, చక్కగా గిలిక తప్పట కొట్టడం, కంజర కొట్టడం, డ్రమ్ము కొట్టడం, పాటలు పాడడం, ఇవన్నీ నేర్పాలి ప్రజలకి, ఇదే నా దర్శనం అందా. తర్వాత దైవజనుడైన మోషే దగ్గరికి ఆయన వచ్చాడు. అయ్యా, మరి మీరు దైవజనులు, మీ దర్శనం ఏంటి అని అడిగాడు. ఆయన అన్నాడు, నా దర్శనం కనాను అన్నాడు. అదేంటి, మీరు మంచిగా మందిరం కట్టుకోవచ్చు, ఈ ఆరాధన నేర్పచ్చు, పాఠశాలలు పెట్టచ్చు, ప్రజలకు వాళ్ళని ట్రైనప్ చేయొచ్చు కదండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా దర్శనం కనానే, ఆ దర్శనంలో ఇవన్నీ భాగాలే కానీ ఇవే నా దర్శనం కాదు అని చెప్తూ వచ్చాడు. చాలామంది అసలైన దర్శనాన్ని విడిచిపెట్టి దర్శనములో ఉన్న భాగాలే దర్శనం అనుకొని భ్రమపడి ఆగిపోతూ ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో మన దర్శనం ఏంటి? క్రీస్తులోకి వెళ్ళిపోవడమే, పరిపూర్ణులవ్వడమే మన దర్శనం. అదే మన పరమ కణాను. ప్రభువైన యేసుక్రీస్తు వలె ఉండుటకు మనం వెళ్ళాలి. కానీ మనం
అసలు సిసలైన క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి అన్న వాంఛ ఆలోచనలను మానివేసి నూతనమగడం అవడం, రూపాంతరం పొందడం, మనసు మారడం అన్న విషయాలను పక్కన పెట్టేశాం. ఇక వేరు ఆ దర్శనంలో భాగాలైన వాటి మీద మన మనసు నిలిపి అక్కడే ఆగిపోయాం. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని గలతీలో విశ్వాసులను పౌలు ప్రశ్నిస్తున్నాడు. ప్రతి పరిచర్య, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం మొట్టమొదట క్రీస్తును రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆత్మీయంగానే ఆరంభమవుతుంది, ఆత్మీయంగానే వాంచుంటుంది, ఎదుగుతూ ఉంటారు. కానీ కాలం గడిచే కొలది ఆత్మానుసారత నుంచి శరీరానుసారానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఆత్మలో ఎదిగి పరిపూర్ణులు అవడానికి బదులుగా కాలక్రమేణా శరీరానుసారులమైపోతున్నాం. ఆరంభము కంటే కార్యాంతం మేలు అన్నాడు సొలొమోను. ఆరంభం బాగానే ఉంది, కానీ అంతం ఎలా ఉంది? అంతం ఇంకా శ్రేష్టమైన ముగింపుగా ఉంటుందా, లేకపోతే మరి శరీరానుసారంగా ఉంటుందా? ఎలాగా మన జీవితాన్ని ముగించబోతూ ఉంటాం? అందుకే మనసు మారడం అనేది కేవలం రక్షణ పొందినప్పుడే కాదు, దినదిన మన జీవితంలో జరిగే ఒక క్రియ, ఒక ప్రక్రియ. అనుదినం మన మనసు మార్చుకోవాలి. ఏ విషయాలలో మనం మార్పు చెందాలో ఆ విషయాలన్నిటిలో కూడా మార్పు చెందుతూ దేవుని వైపు, ఆయన పరిపూర్ణత వైపు సాగడమే మన యొక్క దర్శనం. రక్షించబడిన దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. అనుదిన మౌన ధ్యాన ప్రార్థన కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. కుటుంబముగా, సంఘముగా ఆ ధ్యానంలో మనం ఎదుగుతుండేటువంటి వారంగా ఉండాలి. మనసు మారి అప్పుడే నూతనం అవుతాం, రూపాంతరం పొందుతాం. మనసును మార్చుకోకుండా నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, సంఘానికి వస్తున్నాను, బలలో పాలు పొందుతున్నాను, ఇంకా నాకేం తక్కువ, వారం ఇక్కడ వాక్యమైన వారంలో మళ్ళీ వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే భ్రమ. నువ్వు వ్యక్తిగతంగా ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంతగా దేవునితో సావాసం చేస్తున్నావు, ఎంతగా ఆయన క్రియలను ధ్యానిస్తున్నావు, ఆయన చెప్పినప్పుడు ఆ పరిస్థితుల్లో నీ మనసు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనకు అప్పగిస్తూ ఉన్నావా? ఈ కణాను చేరాలంటే, పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే దినదినము మన మనసు మారాలి, రూపాంతర అనుభవం మనం పొందాలి. అప్పుడు నూతనమవుతాం. యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి ముగ్గురిని తీసుకెళ్ళాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1 నుంచి చదవండి. మత్తయి 17. 6 దినాలైన తర్వాత పేతురును యాకోబును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము, రూపం మారింది. ఏం మారింది? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మొక్కము, మనం కొన్ని వేరే సువార్తల్లో గమనిస్తే ఆయన ముఖము మారి సూర్యుని వలె ప్రకాశించను అన్నాడు. రెండవది అందులోనే ఏం మారాయి? ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి. మూడవదిగా మోషే, ఏలియాలు కనబడ్డారు, దైవజనులు. వారు ఆయనతో నిర్గమము గురించి మాట్లాడుచుండిరి అన్నారు.
రూపాంతర కొండ మీద ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాను కూడా ఉన్నారు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ముఖ రూపము మారెను అన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి యాటిట్యూడ్ మారిపోతుంది, వారి వైఖరి మారిపోతుంది, వారి ముఖ రూపము మారుతుంది. రెండోది వారి సాక్ష్యం మారిపోతుంది. అతను మునుపు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు, అతను ఎంత మునుపు కటువుగా ఉండేవాడు ఇప్పుడు అంత కటువుగా ఉండట్లేదు. సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇది మనం ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే ఏకాంత ప్రార్థనా గదిలో నుండి ఆరంభమవుతుంది. అంతేకాదు, జరగబోయే సంగతులను గురించి దేవుని దూతలు మనతో చర్చించడానికి వచ్చేవారిగా ఉంటారు. అది రూపాంతరం అంటే. మనం అలాంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నామా? ఏకాంత ప్రార్థనలో గడుపుతున్నామా? ప్రభుతో సావాసం చేస్తూ ఉన్నామా? అప్పుడు మన వైఖరి, సాక్ష్యం మారిపోయి దేవుని ప్రణాళిక మనం జరిగించుకోవడానికి అవసరమైన ఆలోచనలు పరము నుండి మనకి ఇవ్వబడతాయి. మనం దేవుని ఆలోచనలోకి నెట్టబడతాం. ఆయన ఆలోచన చేత పరిపూర్ణంగా మనల్ని ఆయన ఆవరించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రార్థనకు ఎక్కువ సమయం మనం ఇవ్వాలి, ప్రార్థనలో గడపాలి. ఏది మొక్కుబడిగా ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలిగా, రండి కూర్చోండి, పాట పాడుకుందాం, ఓ వాక్యం చదువుకుందాం, 4 మాటలు బడబడబడ ప్రార్థన చేసేసి ఆమేనంటే అయిపోదు. నువ్వు ఎంత ఆసక్తితో ఆ ప్రార్థనలో ఉంటున్నావు, నేనెంత ఆసక్తితో ఆ ప్రార్థనలో ఉంటున్నాను, ఆ సమస్య గురించి తీవ్రమైన బాధ, వాంఛ మనకున్నాయా అని చూసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా అంతే. గడపాలి అని గడపడం కాదు, నిజమైన ప్రేమతో గడపాలి. అప్పుడు మనకు కష్టం అనేది ఉండదు, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండవు, ఇష్టంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవునితో గడుపుతూ ఉంటే ఇంకా బలం అనిపిస్తుంటుంది. ఇష్టమైన సీరియల్ వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుంది, మరి ఇష్టమైన వాళ్ళతో గడుపుతూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. మనకు దేవునితో కూడా అలాగ గడపగలిగితే మనం ధన్యులమవుతాం. మాసిలామణి గారు దేవునితో ఎక్కువ సావాసం చేసి ఎంతో బలపడి ఆయన మంచి మంచి పుస్తకాలన్నీ రాసి, పాటలు రాసి ప్రజలను దేవుని వైపు తిప్పారు. కానీ కొంతకాలానికి అతని ప్రార్థనా జీవితం సన్నగిలింది, వాక్యం చదవడం మానేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. చాలా ఆయన భక్తి విడిచిన మార్గాలు ఆయనకే వెక్కసం అనిపించాయి. కొంతకాలానికి తన మనసును మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి, ఆయనతో పాటు మనందరికీ కూడా కనువిప్పు కలగడానికే నడిపించు నానావా అన్న పాట రాశాడు. అందులో చరణం ఉంటుందిగా, ప్రభువాక్యము విడిచి తిని. చరణం పాడుకుందామా? అందరికి వచ్చి కదా అది చరణమే. ప్రార్థించుటం
మార్గము ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. తర్వాత ప్రార్థించుట మానితిని. గంటలు 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 ప్రార్థించేవాళ్ళు ప్రార్థించడం మానేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఎంతో విలపిస్తూ భారంతో రాసిన పాట. ప్రభువాక్యము వదలితిని పరమార్థము. 66 పుస్తకాలు ప్రతిదినం కంటతాగా ఎంతో పట్టుదలతో చదివిన వాళ్ళు ఇప్పుడు వాక్యం చదవడమే కరువైపోతూ ఉంటే ఎలాంటి పరిస్థితి చూడండి. అని ప్రియులారా, దేవుని రాకడ ఆసన్నమవుతుంది. నువ్వు శరీరానుసారంగా పరిపూర్ణమవుతావా? ఆత్మానుసారంగా పరిపూర్ణమవుతావా? నీ దర్శనం వైపు నువ్వు పరిగెత్తాలి. నీవు దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ ఎడతెగని సహవాసము కలిగి ఉండాలి. మన దర్శనం అదే. అపోస్తలు 2:42 అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుందుము అన్నాడు. ఏ సంఘం, ఏ కుటుంబం, వ్యక్తిగతంగా ఎవరైతే ఈ దర్శనంలో ఉంటారో అదే పరిపూర్ణతలోకి, కనాను వైపు మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి, ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు, అప్పుడు అక్కడ మన సొంత ఆలోచనలు కూడా రద్దు చేయబడతాయి. చూడండి, పేతురు ఉన్నాడు, ఇదంతా చూస్తూ ఉన్నాడు రూపాంతర కొండ మీద. ఆయన ఏమన్నాడు ప్రభుతో? మనము ఇక్కడ ఉండుట మంచిది. పేతురు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాడు, మాట్లాడకూడనప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. పేతురు కొంచెం దుడుకుతనం, తొందరపాటు ఎక్కువ. మనము ఇక్కడ ఉండుట, ఎవరు అడిగారా ఆయన్ని? యేసుప్రభు అడిగారా? శిష్యులు అడిగారా? పోన్లే, ఇక్కడ ఉండటం మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? నిస్వార్థమైన ఆలోచన, ఆయనకి వేరే స్వార్థం లేదు. మంచి మనిషి. నీకొకటి నాకోటి అన్నాడా? ఏలియా కోటి, మోషే కోటి, 3 పర్ణశాలలు. ప్రభా ఇక్కడ ఉండడం మంచిది, నేను ఒక పర్ణశాల కట్టుకుంటే నీకోటి కడతానన్నాడా? అనలేదు. అనలేదు, స్వార్థం లేదు. పాపం వాళ్ళకే కదా అడిగాడు. అయినా సరే ఆలోచన మానవ ఆలోచనే. దేవుని ఆలోచనలోకి ఇంకా పేతురు రాలేదు. రూపాంతర కొండ మీదకి వచ్చాడు. మళ్ళీ అక్కడ మన ఆలోచనలు కూడా సరిచేయబడతాయి. మన ఆలోచనలు ఖాళీ చేయబడతాయి. దేవుని ఆలోచన చేతనే మనం నింపబడతాం. మనం ఎక్కడ ఉండుట మంచిదో మనకి ఎంత మాత్రం తెలియదు, దేవునికే తెలుసు. కాబట్టి ఎక్కడ ఉండాలనుకుంటే మనం ఉండాలనుకునేది కాదు, ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉండడానికి మనము చూడాలి. కనబడే పరిస్థితులు బహుశా కష్టంగా ఉండొచ్చు, ఈ ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు అనుకోండి, ఆయన కూడా అక్కడ ఉంటాడు. కాబట్టి మనకి ఎంతో క్షేమాభివృద్ధి, దీవెన కలుగుతుంది. పచ్చగా ఉండి సమృద్ధిగా కనబడేటువంటి పరిస్థితులు దేవుడు అక్కడ లేడనుకోండి, అక్కడ ఎవరున్నా కూడా క్షేమాభివృద్ధి పొందదు. మంచిది కాదు. మోయాబులో దేవుడు ఉన్నాడా? పొలాలు పచ్చగా ఉన్నాయి, పంట సమృద్ధిగా కనబడుతుంది. బేత్లెహేములో కరువు ఉంది. ఎలిమెలెకు కుటుంబం అక్కడికి వెళ్ళి నష్టపడింది. బేత్లెహేములో ఉన్న వాళ్ళు ధన్యులయ్యారు. కాబట్టి ఎక్కడ ఉండుట మంచిదో అక్కడ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే మన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనే నెరవేరుతుంది. అందుకే వెంటనే మేఘంలో నుండి ఒక స్వరం వచ్చింది. 5వ వచనంలో, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. నాతో చెప్పండి, ఈయన మాట వినుడి.
పేతురు నీ మాట కాదు, లేదా నీతో వచ్చిన యాకోబు మాట కాదు, యోహాన్ మాట కాదు, ఈయన మాట వినుడి, యేసుప్రభు మాట వినుడి అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు మాట విన్నారో వారు ధన్యులయ్యారు. యేసు తప్ప వారికి మరెవ్వరు కనబడరు. మొత్తం ఆయన ఆవరించాడు వారిని. ఆయన ఆలోచన, ఆయన చిత్తం, ఆయన ప్రభావం, ఆయన యొక్క కృపతో నింపబడ్డారు. అప్పుడు పరిపూర్ణులయ్యారు, రూపాంతరం పొందారు, దేవుని కార్యాన్ని వారు చేయగలిగారు. అంటే ప్రియులారా, ఈనాడు మనం అలాంటి అనుభవం, మనకెన్నో ఆలోచనలు ఆశలు ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తమా, ఆయన ఆలోచన, మనం ఇంకా ఆయన ఆలోచనలకు నెట్టబడుతూ ఉంటుంటే ఆయన కృపచేత మనల్ని ఆవరించి నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ రూపాంతర అనుభవంలోకి మనం అడుగు పెట్టాలంటే మొట్టమొదట మన మనసు మార్చుకోవాలి. వ్యక్తిగత వాక్య ధ్యానం, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా దేవునితో గంటలు గంటలు గడిపే అనుభవం మనం సంపాదించాలి. అప్పుడు ఎవ్వరు చెప్పక్కర్లే, ఆయన ఆలోచనే మనకు చెప్తూ ఉంటాడు, మనల్ని కమ్ముకుంటూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన మనసును మార్చడంతో పాటు మన ముఖరూపం మారుతుంది, వస్త్రాలు మారుతాయి, లోకానికి ఒక కొత్త వ్యక్తులుగా, వింతైన వ్యక్తులుగా దేవుడు మనల్ని తీసుకొస్తాడు. వాటి మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిన ఈ గొప్ప ధన్యత అనుభవాన్ని మనం అనుభవిద్దామా? సౌలు మారాడని ఎవరు నమ్మారు? దమస్కులో ఆ ఎడారిలో ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. అప్పటి వరకు సంఘాన్ని హింసించాడు. ఎక్కడ క్రైస్తవులు ఉన్నారు, యేసును అనుసరించే వాళ్ళు ఎవరున్నారని ఇళ్లల్లోకి వెళ్ళి మరి స్త్రీలను పిల్లలను కొట్టాడు, కొందరిని చంపాడు. కానీ దేవుడు అతన్ని దర్శించాడు, అతని మనసు మారింది. అతడు వచ్చి దేవుడి వాక్యం చెప్తా ఉంటే అందరూ భయపడిపోతున్నారు. మొన్నటిదాకా సంఘాన్ని హింసించిన ఇతను మారాడంటే ఎట్లా నమ్ముతారు? అప్పుడు బర్నబా చేర్చుకొని, బర్నబా తెలుసుకొని అతను 1 సంవత్సర కాలం సంఘంలో ఉంచి మరి సంఘానికి కూడా పరిచయం చేసి దేవుని కార్యాలు చూడగలిగారు. అక్కడ పిల్లల మనం కూడా మారితే ధన్యులం అవుతాం. అలాంటి అనుభవాన్ని కలిగి ఉందాం. నాకు మనసు మారి రూపాంతరం పొందే అనుభవాన్ని దయచేయి ప్రభాని ప్రభుని అడుగుతాం. తలంపులు దేవుడు దీవించును గాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం.